రామమందిర ప్రాణప్రతిష్ఠ ఘట్టానికి సమయం దగ్గర పడుతోంది. ఆ అపూర్వ గడియల కోసం యావత్ దేశమంతా ఎంతగానో ఎదురుచూస్తోంది. ఈ క్రమంలోనే ఆన్లైన్లో నకిలీ ఉత్పత్తుల వ్యాపారం జోరుగా సాగుతోంది. తాజాగా దిగ్గజ ఈ-కామర్స్ వెబ్సైట్ అమెజాన్ ఏకంగా అయోధ్య రాముడి పేరిట నకిలీ ప్రసాదం అమ్మకాలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో అమెజాన్ సంస్థకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. వారం రోజులలోపు వివరణ ఇవ్వాలని అందులో పేర్కొంది. అయోధ్య ప్రసాదం పేరుతో కస్టమర్లను మోసం చేస్తున్నారని దాఖలైన ఫిర్యాదుతో కేంద్ర ప్రభుత్వం ఈ నోటీసులు ఇచ్చింది. సాధారణ లడ్డూలను అయోధ్య లడ్డూలు అనే బ్రాండ్ వేసి అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు. రఘుపతి నెయ్యి లడ్డు, అయోధ్య రామమందిర్ అయోధ్య ప్రసాద్, ఖోయా ఖోబీ లడ్డు, రామమందిర్ అయోధ్య ప్రసాదం, దేశీ దూద్ పేడ ఇతర ఉత్పత్తులను అమెజాన్లో అమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ CCPAకి ఫిర్యాదు చేయడంతో అమెజాన్ సంస్థకు నోటీసులు పంపించింది. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, అయోధ్య రామమందిర్ నుంచి ప్రసాదం అంటూ కూడా నకిలీ వ్యాపారస్తులు చెలరేగిపోతున్నారు, అది కూడా చాలా రెప్యూటెడ్ అయిన అమెజాన్లో. సో ఏ విధంగా బయటకు వచ్చింది ఈ ఇష్యూ, అలాగే ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? కంప్లీట్ డీటెయిల్స్. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఇప్పటికే రామ మందిరం నిర్మాణానికి సంబంధించి అటు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తూ ఎంతో పవిత్రంగా రాముని యొక్క భక్తులు కావచ్చు, అదేవిధంగా అందరూ రామ మందిరానికి వెళ్తున్నటువంటి నేపథ్యం ఉంది. అక్కడ ఉన్నటువంటి అక్షింతలు కావచ్చు, ప్రసాదం కావచ్చు, అన్ని కూడా ప్రతి ఒక్కరికి అందేలాగా ఇప్పటికే చర్యలు తీసుకొని ప్రతి ఇంటికి రాముని అక్షింతలు పంపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇలాంటి టైంలో అమెజాన్ ఒక ఎంతో బ్రాండ్ ఉన్నటువంటి అమెజాన్ అయితే మాత్రము అందులో అయోధ్య లడ్డూలను అవైలబుల్ గా ఉన్నాయి అని చెప్పేసి ఒకవైపు ప్రమోషన్స్ చేయడంతో పాటు ఆన్లైన్ బుకింగ్స్ కూడా జోరుగా అందుకోవడంతో దీని మీద నిఘా ఉంచినటువంటి అటు ట్రేడర్స్ వాళ్ళు కూడా కంప్లైంట్ ఇవ్వడంతో పాటు కేంద్రం కూడా వెంటనే నోటీసులు జారీ చేసింది. వారం రోజుల పాటు వివరణ ఇవ్వాలి, అసలు ఈ లడ్డూలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎందుకంటే సాధారణ లడ్డూలని అయోధ్య లడ్డూలు అని చెప్పేసి ఎందుకు వీళ్ళు అమ్మకానికి పెట్టారు. దీనివల్ల అత్యధికంగా, ఎందుకంటే ఇప్పుడు అయోధ్యకి సంబంధించి ఒకవైపు పూజలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది, మరోవైపు భక్తులు కూడా అధిక సంఖ్యలో అయోధ్యకి వెళ్లి రాముని భక్తిని చాటుకుంటున్నటువంటి ఈ పరిస్థితిలో ఎందుకు ఈ లడ్డూలని అనేది కేవలము బిజినెస్ కోసము డబ్బులను ఆశించే ఈ దాష్టికానికి ఒడికట్టారా అనే దాని మీద అయితే మాత్రము పూర్తి స్థాయిలో వివరణ కోరుతూ ఖచ్చితంగా ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళని శిక్షించి తీరుతాము. అదేవిధంగా అమెజాన్ అనేది ఆల్రెడీ ఒక బ్రాండ్ మీద ఉంది. ఇలాంటి ఫేక్ లడ్డూలని, అంటే సాధారణ లడ్డూలని అయోధ్య లడ్డూలు అని చెప్పేసి అమ్మవలసిన అవసరం ఏముంది అని చెప్పేసి ఇలాంటి అంశాలకి సంబంధించి పూర్తిగా వివరణ ఇవ్వాలని చెప్పేసి కేంద్రం నోటీసులు జారీ చేసింది. దీని మీద ఖచ్చితంగా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటామని కూడా కేంద్రం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సుజాత.